గత 31 సంవత్సరాలుగా అనేక ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ కరీంనగర్ కిడ్స్ అకాడమీలో పాలిసిట్ అండ్ ఇంటర్ అడ్వాన్స్ క్లాసులు ఏప్రిల్ 7 నుండి ప్రారంభం. ఆ కుటుంబం పడుతున్నటువంటి విషాద గాథను మీకు వివరించడానికి ఈ ఊరికి రావడం జరిగింది. భర్తతో జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి ఆ అర్ధాంగి ఆరాటపడుతుంది. ఇంకా రాను ఇట్లానే పరిస్థితి అయితే మనం ఇక్కడ పోతామని అర్థమైతలేదు. మా కొడుకు నేను కొడుకును బతికించుకోవడానికి ఆ కన్న పేగు తహతహలాడుతుంది. పిలిచిండు మాకు మా కొడుకే మా జీవితం అనుకున్నాం కానీ నా కొడుకు గిట్ట చేస్తారో మాకు తెలుస్తారు. రాజు కుమారుడు మహిత్ అని చెప్పేసి తండ్రి ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తూ ఇక్కడే మంచం దగ్గర ఎప్పుడు నిల్చుంటున్నాడు మహిత్. ఇంకెప్పుడు లేస్తాడు, నన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడు, స్కూల్కి ఎప్పుడు తీసుకుపోతాడు, చాక్లెట్లు ఎప్పుడు కొనిస్తాడు, లేపప్ప లేవు మాట్లాడు, బండి మీద తీసుకోవా. ఎవరైనా బండి మీద పోతే మా ఫ్రెండ్స్ బండి మీద పోతుర్రు, డాడీ తోటి స్కూల్లోకి వస్తుర్రు, ఎప్పుడు అత్తలేరు మీరని మాట్లాడతాడు వాడు. నవ్య తన పేరు. నవ్యకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ కాలంలో కూడా తన భర్తను బతికించుకోవడానికి చాలా శ్రమ పడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నేను మీకు ఒక కుటుంబం యొక్క దీన గాథ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఆ కుటుంబం యొక్క కన్నీటి గాథ తెలపడానికి మీ ముందుకు వచ్చాను. కొడుకును బతికించుకోవడానికి ఆ కన్న పేగు తహతహలాడుతుంది. భర్తతో జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి ఆ అర్ధాంగి ఆరాటపడుతుంది. తండ్రి ప్రేమ పొందడానికి ఆ 5 ఏళ్ల పసి మనసు విలువలాడుతుంది. ఇంతకీ ఎవరా కొడుకు, ఎవరా భర్త, ఎవరా తండ్రి? రాజు 5 సంవత్సరాల కింద ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ల నుండి ఆయన కోమాలోనే ఉన్నాడు. తన కొడుకును బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీనాలు చేస్తూ ఆ కొడుకును బతికించుకుంటున్నాడు. భర్తకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆ భార్య భర్త కోసం కాపలగాస్తున్న పరిస్థితి. బిడ్డ, కొడక, మహిత్ అంటూ తండ్రి ఎప్పుడు పిలుస్తాడని ఆ పసి మనసు ఎదురు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల నుండిగా నిర్జీవంగా మంచానికే పరిమితం అయిపోయి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా అయిపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం రోడ్డున పాలేదని చెప్పుకోవచ్చు. నెలకు 30,000 ఉంటేనే అతనికి ఆ జ్యూసు పాల ద్వారా తను మొత్తం అంటే మనిషి ఉన్నప్పటికీ కూడా నిర్జీవంగా ఉండడమే. 5 సంవత్సరాల నుండి కూడా ఇదే పరిస్థితి, కోమాలోనే ఆ కుటుంబం. ఆయన బ్రతికించుకోవడానికి నానా తంటలు పడుతుంది, నానా కష్టాలు పడుతుంది. హైదరాబాద్ అదేవిధంగా చాలా కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినప్పటికి కూడా లక్షల్లో ఖర్చు అయినప్పటికీ కూడా స్తోమతను మించి ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పటికి కూడా ఇంకా నయం కాలేదు. ప్రస్తుతం ఆయన ఇంటిలోనే ఉంటున్నాడు. ఇంట్లో తన భార్య కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆయన కోసం కూలీనాలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతోని ఆయనకు అంత సేవ చేస్తున్నారు. అయితే మనకు ఈ విషయం ఆదరణ సేవా సమితి నిర్వాహకురాలు కర్రె పావని గారు మనకు చెప్పడం జరిగింది. సుమన్ టీవీకి కాల్ చేసి ఇలా మీ దాంట్లో చేస్తే వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా సహాయం పడుతుంది మనకు ఆ పావని గారు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలుగా వీరు అధికారుల చుట్టూ తిరిగినప్పటికి కూడా పెన్షన్ రాలేదు. అయితే కర్రె పావని గారు దీన్ని పర్సనల్గా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ స్పెషల్ కేసు కింద కలెక్టర్ గారి నుండి పెన్షన్ ఇప్పించడం జరిగింది. ప్రస్తుతం పవన్ గారు కూడా రావడం జరిగింది. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎప్పటి నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో అసలు లోపలికి వెళ్ళి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి.
5 సంవత్సరాలుగా కోమాలో ఉండి మనిషి ఉన్నప్పటికీ కూడా నిర్జీవంగా ఉన్న రాజు అనే వ్యక్తి ఈయననే. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు 5 సంవత్సరాలు కూడా ఆయన జరుగుతున్న పరిస్థితులు ఏంటో కూడా గ్రహించలేని సిచ్యువేషన్లో ఉన్నారు. 5 ఏళ్ళుగా కూడా జ్యూస్ ద్వారానే ఆయనకు ఆహారం అందుతుంది. రాజు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయనకు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వీరే. మరి సతీమణి, అమ్మా నాన్న ఈ పెద్దవారు అయినప్పటికీ కూడా తన కొడుకును బతికించుకోవడానికి కూలీ నాలి చేస్తూ కష్టపడుతున్నారు. ఇప్పటికి కూడా రాజు కుమారుడు మహిత్ అని చెప్పేసి తండ్రి ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తూ ఇక్కడే మంచం దగ్గర ఎప్పుడు నిల్చుంటున్నాడు మహిత్. ఒకసారి వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, నావి గారు అసలు ఎప్పుడు ఏం జరిగింది? 5 ఏళ్ళు అవుతుంది ఈ యాక్సిడెంట్ అయింది. పెళ్ళికని పోయిండు, బావు పెట్టుకడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత నెల రోజులు ఉన్నారు హాస్పిటల్లో. నెల రోజులు ఉన్నాక 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత ఇక మనీ సరిపోవని ఇంటికి తీసుకొచ్చినాక ఇక అట్లనే మేము ఇట్లనే చూసుకుంటూ వెళ్ళినాం. కోమలకి వెళ్ళి బయటకు వస్తాడు అనుకున్నాం, కానీ వస్తలేడు. ఇల్లు అమ్మేసినాం. 30-40 లక్షలకు ఖర్చు అయిపోయింది. కానీ ఇప్పుడు కవర్ అవుతారని చెప్తారు డాక్టర్లు, కానీ మా దగ్గర పెట్టుకోవడానికి డబ్బులు లేవు. ఎవరు పెట్టని పరిస్థితి. అత్తమ్మ మామయ్య అంటే వాళ్ళకి శాతనైతే లేదు. చిన్నోడు బాబు, కానీ ఇక ఆయన పరిస్థితి అది. ఎప్పుడు జ్యూసులు నెలకు 20-25 వేలు అవుతాయి ఖర్చులు. ఫుడ్డు, మందులు, వాటికి 25-25 వేలు అయితే. ఇల్లు అమ్మినాం, కానీ అది మనీ ఇవ్వలేరు. పూర్తిగా సగం ఇచ్చారు, సగం ఆఫ్ చేసారు. కొడుకు, భార్య, అమ్మ, నాన్న అని ఎవరు పట్టరాని పరిస్థితి ఉంది ఆయనది. ఇప్పుడు అట్లనే చూసుకుంటా ఉంటున్నాం. మేమేం చేయలేకపోతున్నాం. ఇక ప్రభుత్వం ఎవరైనా సహకరించి మా బాధని కరుణించి ఆదుకుంటారని అనుకుంటున్నాను నేను. ఫంక్షన్ కూడా తిరిగితే రాలేదు. తర్వాత మీరు ఏం జరిగింది ఫంక్షన్ విషయంలో? ఎన్నిసార్లు తిరిగారు? 4 సంవత్సరాల నుంచి పింఛన్కి అప్లై చేస్తూనే ఉన్నాం. మండల ఆఫీస్లో, గ్రామ పంచాయతీలో, ఎమ్మెల్యే గారి దగ్గర అట్లా ఇట్లా తెలియదు మాకు. అప్లై చేస్తున్నాం, కానీ మేడం వచ్చింది, పావని అక్క వచ్చింది. వచ్చి ఎయిర్ బెడ్ ఇచ్చింది మాకు. చెప్పిన మా అక్కకి ఇట్లా పింఛన్ వస్తలేదు అని చెప్తే ఇక ఆమె కలెక్టర్ మేడం దగ్గరికి పోయి మాట్లాడి పింఛన్ వచ్చేటట్టు చేసింది. ఈ నెల పింఛన్ పడ్డది, వచ్చింది. ఈ నెల వచ్చింది. ఇవి గవ్వే ఒక పింఛన్ డబ్బులు. మామయ్య, అత్తమ్మ, నేనంటే ఏం పని చేయలేను. చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని చూసుకుంటూనే ఉండు అవుతుంది. ఈయనని ఇట్లా ఆయనని అట్లా ఏం చెయ్యరని పరిస్థితులు ఉన్నాం మేమైతే. సహకరించి ఆయన తిండి మందము అట్లా హాస్పిటల్ ఖర్చులు, మెడిసిన్కి నెలకి 10,000 అయితే మెడిసిన్కి అవుతాయి. ఇక తిండి అంటే మేమే అట్లా ఇట్లా కష్టపడి తీసుకొచ్చుకుంటున్నాం. వీటికి 25,000 అవుతున్నాయి నెలకు. ఇక ఇవ్వరు రాక సరిపెట్టుకుంటూ వచ్చినాం, కానీ ఇప్పుడు మా వల్ల అవుతలేదు. ఇక ఆయన ఉంటాడా ఏమవుతాడో నాకు తెలుస్తలేదు అసలుకే మాకు. ఇంకా రాను ఇట్లనే పరిస్థితి అయితే మనం ఇక్కడ పోతామని అర్థమవుతలేదు. మా కొడుకు నేను వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి అర్థమవుతలేదు అసలుకే. వాళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉన్నట్టు ఇన్ని రోజులు, కానీ మామయ్యకి శాతనైతే అర్థమంటే ఏం పనికోలేదు. ఇక ఆయన చూసుకోవడానికి ఎవరు కావాలని అర్థమవుతలేదు అసలుకి. బాబు పరిస్థితి ఏందమ్మా అసలు? ఆయనకు తెలిసినప్పటి నుంచి డాడీ ప్రేమ అనేది తెలియదు. ఎప్పుడైనా అడుగుతాడు ఏంది మమ్మీ డాడీకి అడుగుతాడు. డాడీ ఏమైంది మమ్మీ అని అడిగితే 3 నెలలు బాబుకి. 3 నెలలప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఏం తెలియదు డాడీ అని. ఇంకెప్పుడు లేస్తాడు, నన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడు, స్కూల్కి ఎప్పుడు తీసుకుపోతాడు, చాక్లెట్లు ఎప్పుడు కొనిస్తాడు అని ప్రతి ఒక్కటి అడుగుతాడు. ఎందుకు ఇట్లా ఎత్తుండు, నన్ను ఎందుకు పిలుస్తలేడు అని పిలుస్తాడు. ఎటన్నా పోయేటప్పుడు కానీ లేపప్ప లేవు, మాట్లాడు, బండి మీద తీసుకో, అటు ఇట్లా. ఎవరైనా చూసి ఎవరైనా బండి మీద పోతే, మా ఫ్రెండ్స్ బండి మీద పోతుర్రు, మా డాడీ తోటి స్కూల్లోకి వస్తుర్రు, ఎప్పుడు అత్తలేరు మీరని మాట్లాడతాడు వాడు ఒక్కొక్కసారి. నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితులు మరి ఆ దేవుడు ఎందుకు కలిగిస్తాడో అర్థం కాని పరిస్థితి. మాట్లాడంటే కూడా నాకు మాట రావట్లేదు, ఎమోషన్ అవుతున్నాను నేను కూడా. ఒకసారి ఆ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడదాం. అంటే ఈ వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన రాజును తల్లిదండ్రులే ఆయన చూసుకుంటున్న పరిస్థితికి వచ్చింది.
అసలు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏం జరిగింది? రాజుకు ఎట్లా ఉన్నట్టు మీతోని? మీరంటే బాగా ప్రాణం ఇచ్చుడట. మాకు ఎదురైనా అబ్బాబా అయ్యో అయ్యో పిలిచిండు. మాకు మా కొడుకే మా జీవితం అనుకున్నాం కానీ నా కొడుకు గిట్ట చేస్తారో మాకు తెలుసు సార్. మేము మమ్మల్ని దాచిపారుతూ మేము అనుకున్నాం, మమ్మల్ని గిట్ల పోతున్నాం. నా కొడుకు గట్ల అయ్యింది మంచిగా, మా పరిస్థితి చూస్తే గిట్లున్నది మంచిగా. మేము ఆడుదే పెడితే మేము దీన్ని మేము పోతాం అనుకున్నాం. మా పరిస్థితి చూస్తే మాకు గిట్ట కూడా ఉన్నాయి సార్. ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేవలేరు, మమ్మల్ని ఏం చేసడం లేవలేరు సార్. మా కాళ్ళకి దగ్గర వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళు అందరూ మంచిగా అనుకున్నా కానీ మమ్మల్ని ఇట్లా చేస్తారని నాకు తెలియదు సారు. ఏం చేయమంటారు సార్? మాకు ఉన్న ఆధీనం చెప్పు మంచను. మా పరిస్థితి వచ్చి ఇట్లున్నది మంచం. మాకు ఉందామంటే వెళ్ళలేదు, అవతల గుంట పోయలేదు మంచను. మాకు ఎక్కడ కాదు లేకుండా ఏంటి సార్? వాళ్ళ గత ఏంది మా గత ఏంది మంచను. ఏం చేయమంటారు? మమ్మల్ని కుంటికి సారాలు వెళ్తున్న మంచను. అప్పుడే బిడ్డతో అయినా కానీ మాకు ఇంత గౌరవం ఉండపో మంచను. మాకు చెప్పండి హనుమంత్ గారు, ఏంది ఎట్లా ఉంది పరిస్థితి? మిమ్మల్ని చూసుకోవాల్సిన రాజునే మీరు చూసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఎట్లా అప్పంచలు 5 సంవత్సరాలు ఎట్లా నెక్కుకొస్తున్నారు అంతా? ఇక పైసలు ఈ పైసలు ఇప్పుడు నా గరి ఆఖరికి తిల్లమ్మిన నేను చేసిన నాకేం లేకుండా చేసేసే సంబంధం. ఇప్పుడు ఇవి అడ్డం పడ్డాడు అంటే నాకు నా మెడకాయ నాకు తడబడి అయిపోయింది. ఇల్లు అమ్మినాక వాళ్ళు మోసం చేసారు. సగం పైసలు ఇచ్చారు, పట్ట చేయించుకొని వాళ్ళు మోసం చేసారు. 1 గంట నిద్ర పడుతుంది సార్. తర్వాత నాకు నిద్ర రాదు, లేపుతా ఊరికే అటు తిరుగుతాను. ఇవి చూసేటప్పుడు ధైర్యం రాదు. కొంచెం తిట్టేస్తా, ఇక తానని చెప్పించి పండబెట్టి మళ్ళీ అటు ఇటు తిరిగి వస్తే మళ్ళీ ఏదైనా పని గట్ల చూసుకుంటా. 2 ఆవులు ఉన్నాయి, ఆ వీటిని మేపుకుంటే ఈయనకి పాల పొట్లు 2 లీటర్ల 3 లీటర్ల పాలు అయితే ఈయనకి సరిపోతాయి సార్. కడుపు నేను నమ్ముతాను. ఆ పైసలు ఈ పైసలు పెట్టి సాస్తాను. పొలానికి ఇప్పుడు బడి పీసు అట్టే వెళ్తలేదు. 1 నెల 2 నెలలుగా 1 సంవత్సరం కట్టిన పోయిన సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరం సాధన అయితే లేదు. ఇంకా కొద్దిగా పనికి పోయినా కానీ ఈడ అయితే పోయేటట్లేదు. వీటిలో కమల పనికి వచ్చారు. పొలకు నిరుడు పోయిన సంవత్సరంలో ఎమ్మెల్యే పట్టకాయలు ఇచ్చారు సార్. ఏది ఇక్కడ భూమి ఇస్తామని అది చూద్దాం మోక చూపెట్టలేదు సార్. పట్టా ఇచ్చారు, మోక చూపెట్టలేదు కదా. అన్న మరి ఇంత నీడేసుకోండి, మరి వీళ్ళు ఎల్లగొట్టి ఇన్ని పైసలు ఇస్తారా, ఇది అది ఆలోచిస్తుంది. అది అటు లేకుండా అయింది, ఇది ఇటు లేకుండా అయింది పరిస్థితి అంతా. ఎవరైనా కూడా మనిషి అనేవాడు జీవితంతో పోరాడుతూ ఉంటారు. కానీ ఈ కుటుంబ సభ్యులు మాత్రం ఆ రాజును బతికించుకోవడానికి పోరాడుతున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆదరణ సేవా సమితి నిర్వాహకురాలు పావని గారు కూడా రావడం జరిగింది. ఒకసారి మేడతో మాట్లాడదాం. 4 ఏళ్ళుగా చెప్పులు అరిగేలా తిరిగినా కూడా మాకు పింఛన్ రాలేదంటే పావని గారు దగ్గరుండి కలెక్టర్ గారి దగ్గరికి స్పెషల్ కేసు కింద పింఛన్ వచ్చేలా చేసింది. పావని గారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం నమస్కారం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీరు ఇలాంటి వారిని చేరదీయడము, బయటకు తీసుకురావడము, మీ వంతుగా పర్సనల్గా తీసుకోవడం, వీళ్ళకి పింఛన్ రావడం చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ మేడం. అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది మేడం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక సామాజిక స్పృహతోటి ఖచ్చితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తిన రాజు విషయాన్ని నాకు ఒక వెన్నెముక విరిగిపోయిన వ్యక్తి, అతను కూడా గత 13 సంవత్సరాలుగా వెన్నెముక విరిగిపోయిన వ్యక్తి. వాళ్లకు ఆ బాధ తెలుసు కాబట్టి రాజుకు సహాయం చేయాలని నన్ను శ్రీనివాస్ అనే వ్యక్తి అడగడం జరిగింది. తద్వారా మేము ఇక్కడికి ఎయిర్ బెడ్ తీసుకొని రావడం జరిగింది. అది చాలా చిన్న సహాయమే, కానీ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసి నిజంగా కన్నెమ్మట నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే రాజును 5 సంవత్సరాల నుండి అన్నం తినే వాళ్లకు ఏదో తినిపించుకుంటూ చేయొచ్చు ఏదో ఒకటి, కానీ ఇలా జ్యూసులు బట్టి, అంటే ప్రత్యేకంగా ఫ్రూట్స్ కొనుక్కరావాలి, జ్యూసులు పట్టాలి. వాళ్ళు ఆమె పరిస్థితి చూస్తే అసలు ఇంట్లోకి వెళ్ళి కదలలేని పరిస్థితి. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ఏజ్, వాళ్ళు కూడా పని చేయలేని పరిస్థితి. నాకు చాలా బాధ అనిపించింది. పెన్షన్ వస్తుందా అంటే రావట్లేదు మేడం, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది రావట్లేదు, అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ రాలేదు అని తెలిపిండ్రు. అంటే సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికి కూడా రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని నేను కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి కలవగానే మేడం కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా అంటే మేడం మేము వీళ్ళ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ చూపించడం జరిగింది. తర్వాత మేడం వారికి ప్రత్యేకంగా స్పెషల్ కేసు కింద ఈ నెల పెన్షన్ కూడా పడ్డది. ఈ సమాజంలో ఉన్నప్పుడు అందరూ సామాజిక స్పృహతోటి, ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు, ఎంతో రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నిజంగా రాజుకు ఎంతో కొంత సహాయం చేయాలని నేను
నిజంగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన, ఈ బాధలు మనకు తెలుసు కాబట్టి నేను నాకు చేతనైన సహాయం నేను చేయగలిగిన, కానీ ఇది వీళ్ళ పూర్తి బాధను తీర్చదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారికి నెలకు 20-25 వేల ఖర్చు వస్తుంది. ఆయనకి ఎప్పుడు జ్వరం వచ్చి ఎప్పుడు ఫిట్స్ వస్తుందో కూడా తెలియదు. ఆయనను చూసుకోవడానికి ఒక 2-3 వ్యక్తులు, అంటే ఆయనకి ఏదైనా స్నానం చేయించాలన్నా బట్టలు మార్చాలన్నా ఒక 2-3 వ్యక్తులు ఉండాలి. అట్లా కొంచెం ఆర్థిక సహాయం అందించే వాళ్ళు ఎవరైనా దాతలు ముందుకొస్తే అతనికి బ్రతికే ఛాన్స్ ఉంది. ఇంకా ఆపరేషన్ చేయిస్తే కూడా క్యూర్ అవుతారని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఆ చిన్న బాబు మొహం చూసైనా కూడా ఎవరైనా ఆర్థిక సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను. నలుగురి జీవితాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. రాజును ఒక్కరినే కాదు, ఈ నలుగురి బ్రతుకు కూడా మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటూ మన వంతు సహాయం తప్పకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. సహృదయంతో పెద్దలందరూ ఎవరైనా కూడా స్పందించి రాజుకి హెల్ప్ చేయాలని నేను కూడా పర్సనల్ గా కోరుతున్నాను. మేడం, ఈ కుటుంబం గురించి మీరు ఏం చెప్తారు మేడం? కొందరు అయితే మామూలుగా ఇంత కాగానే వాళ్ళతో చేతులు ఎత్తేస్తారు, కానీ కుటుంబం 5 ఏళ్ళు కూడా అట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోరాడుతున్నారు. కుటుంబం గురించి మీరు ఏం చెప్తారు? తాపత్రయపడుతుంది. ఎందుకు తన భర్తను బ్రతికించుకోవడమే కాదు, తన చిన్న బాబుకు తండ్రిని బ్రతికించుకోవడానికి, అంటే ఈ చిన్న బాబుకు తండ్రి కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆమె నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఎందుకంటే ఒక భార్యగా తను చేయవలసిన సేవలు చేస్తున్నది. ఆమెకు నవ్య తన పేరు, నవ్యకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ కాలంలో కూడా తన భర్తను బతికించుకోవడానికి చాలా శ్రమ పడుతుంది. వాళ్ళందరి కుటుంబం అంతా ఆయన బ్రతకాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. బాబు మహిత్ వాళ్ళ డాడీ మంచం పక్కన నిల్చొని, డాడీ ఎప్పుడు లేస్తాడు, నన్ను మహితని ఎప్పుడు పిలుస్తాడు, నన్ను స్కూల్కి ఎప్పుడు తీసుకెళ్తాను చెప్పేసి మంచం దగ్గర ఎప్పుడు నిల్చొని ఉంటాడట. ఏం చదువుతున్నా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజా? బాగా చదువుతున్నావు? మరి చదువుతున్నావా? వీళ్ళెవరు? పప్పనా? పప్పని మరి పిలుస్తున్నావు రోజు నువ్వు? లేవట్లేదా? చూశారు కదా రాజు కుటుంబం యొక్క దీన విషాద గాథ. 5 ఏళ్ళుగా నా కొడుకు లేస్తాడని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులు, నా భర్త లేస్తాడని చెప్పేసి అటు భార్య, మా డాడీ లేచి నన్ను బండి మీద తిప్పుతాడని చెప్పేసి తన 5 ఏళ్ళ కొడుకు ఎదురు చూస్తున్నారు ఇప్పటి కూడా. కానీ 5 ఏళ్ళుగా ఎదురు చూసినప్పుడు కూడా వాళ్ళకు మాత్రం సమాధానం అనేది ఇంకా దొరకలేదు. మృత్యుతో పోరాడుతున్నాడు రాజు. ఆ రాజు కోసం పోరాడుతున్నారు కుటుంబ సభ్యులంతా కూడా. ఈ వయసులో కుటుంబాన్ని చూసుకోవాల్సినటువంటి రాజునే కుటుంబ సభ్యులంతా చూసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కూడా పుట్టడు శోకంలో మునిగిపోయారు. పుట్టడు దుఃఖంతో మన సుమన్ టీవీతో తమ గోడును కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది. రాజు బతికేటువంటి ఆశలు ఇంకా ఉన్నాయి. ట్రీట్మెంట్ చేస్తే బతుకుతాడు. ఆయన ట్రీట్మెంట్ కోసం 30-40 లక్షల ఖర్చు చేశారు. ఆ 30-40 లక్షల కోసం ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికి కష్టపడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో, ట్రీట్మెంట్ లేక ప్రస్తుతం ఇంటిలోనే మంచం పైన పడుకో పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో ఈ రాజును బతికించాలని అనుకుంటే, ఆ కుటుంబానికి ఆ కొడుకును, భర్తను, అదేవిధంగా ఒక తండ్రిని ఇవ్వాలని మీరు అనుకుంటే, వీరికి సంబంధించినటువంటి వివరాలను ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. దయచేసి మీకు తోచినంత సహాయం చేసి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా నాయకులు దయచేసి ఈ రాజు విషయాన్ని కాస్త స్పెషల్ కేసుగా తీసుకొని వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని అటు ప్రభుత్వాన్ని, అదేవిధంగా నాయకులని కోరుతున్నాం. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు మీకు తోచినంత సహాయం చేయండి. వీరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కు మీకు తోచిన ఎంత సహాయం చేసినా కూడా మీరు ఆ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ఆ కుటుంబాన్ని ఆదుకున్న వారు అవుతారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టుతో అనిల్, సుమన్ టీవీ, గోపాలరావుపేట నుండి.